శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రావణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదముల యందు జన్మించిన వారిది మకర రాశి అవుతుంది. మకర రాశి వారి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉండనుంది. మకర రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ద్వితీయ స్థానంలో శని, తృతీయ స్థానంలో రాహు, చతుర్థ పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం, అష్టమ స్థానంలో కేతువు, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. బంగారు ఆభరణాలు వీరికి కానుకలుగా వస్తాయి. కొలువు ప్రయత్నాలు ఫలిస్తాయి. డబ్బుల విషయంలో గతంలో మీ ప్రవర్తనకు ఇప్పటి ప్రవర్తనకు తేడా వస్తుంది. వివాహ సమయంలో మీ వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. పోటీ పరీక్షలకు సంబంధించి సాంకేతిక ఇబ్బందులు ఏర్పడతాయి. పరీక్షలు వాయిదా పడటం లేక రద్దు కావడం జరుగుతుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం నిరాశకు గురి చేస్తుంది. మనసులో కల్మషం ఉంచుకొని దొంగ స్నేహాలు చేసే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఆత్మీయులు దూరమవుతారు. భగవంతుని మీద భారం వేస్తారు. సర్వశక్తులు ధారపోసి మన స్థానాన్ని కాపాడుకుంటారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థలకు, విద్యా సంస్థలకు, అనాథ శరణాలయాలకు విదేశీ సహాయం లభిస్తుంది. సంస్థల పురోగతి, సమాజంలో పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. అనుభవం కాకముందే ఏది మంచి విషయం, ఏది చెడ్డ విషయం అని ముందే నిర్ణయించుకోవాలి. అనుభవం మీద అన్నీ తెలుస్తాయి అన్న సిద్ధాంతం పాటించకండి. పాడి పరిశ్రమాల్లో కూడా అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రకమైన వ్యాపారాలలో నిమగ్నమైన మీ స్నేహితులను రక్షించవలసిన బాధ్యత మీ మీద పడుతుంది. సమాజంలో మీ పరువు ప్రతిష్టలు ఏమైతాయి అని ఆలోచించకుండా వాటిని కాపాడుతారు. గతంలో కొనుగోలు చేసిన ఆస్తుల విలువ పెరుగుతుంది. ఎక్కడైతే కొన్ని ఆస్తులు విలువ తగ్గుతుందో దాన్ని పట్టుకొని వేలాడకుండా వదిలేస్తారు. నష్టాల కారణాలలోకి నెట్టివేస్తారు. గతం గురించి తలుచుకొని బాధపడే కన్నా భవిష్యత్తులో సంపాదించుకునే మార్గాలను వెతుక్కోవడం మంచిదని భావిస్తారు. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. ఉద్యోగంలో నూతన బాధ్యతలు మీ నైపుణ్యం వల్ల చక్కగా నెరవేర్చి ప్రఖ్యాతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఆశాచలక కాలం. శక్తి సామర్థ్యం, మంచితనం, నిజాయితీ సమాజంలో చెల్లని అంశాలను చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. ఆయుర్వేద వైద్యం పట్ల, హోమియోపతి వైద్యం పట్ల మక్కువ పెంచుకుంటారు. బ్యాంకు పరంగా వ్యక్తిగతమైన లోన్లు, విద్యా సంబంధమైన లోన్లు, గృహ నిర్మాణ సంబంధమైన రుణాలు మంజూరవుతాయి. ట్యాక్స్ కట్టవలసిన దానికన్నా ఎక్కువ కడతారు. మేలైన బలవంతరమైన ఆహారాన్ని తీసుకోవడానికి నిర్ణయించుకుంటారు. డాక్టర్ల సలహాలు విసుగు పుట్టిస్తాయి. అనవసరమైన ప్రాధాన్యత లేని విషయాలు ముందు వేసుకొని సెంటిమెంట్స్ గురించి చాదస్తంగా ప్రవర్తించి మీ భాగస్వామ్యుల వల్ల పనులు నత్తనడకగా నడుస్తాయి. వృద్ధులను, తల్లిదండ్రులను గౌరవంగా చూస్తారు. వారికి కావలసిన సౌకర్యాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. సహోదర సహోదరి వర్గానికి రాజకీయ పదవులు, గౌరవప్రదమైన పదవులు, బిరుదులు లభిస్తాయి. దీర్ఘకాలిక కోర్టు వ్యవహారాలు, స్వల్పకాలిక కోర్టు వ్యవహారాల్లో విజయప్రాప్తి. అనువంశిక ఆస్తుల పంపకంలో మీకు కొద్దిపాటి అన్యాయం జరుగుతుంది. కొన్ని శుభకార్యాల బాధ్యత మీదే అవుతుంది. సహకరించే వాళ్ళు లేకపోగా వెనక్కులాగే వాళ్ళు అధికమవుతారు. ప్రభుత్వ సంబంధమైన లీసులు, కాంట్రాక్టు కేటాయింపులు మీకు అనుకూలంగా ఉత్తర్వులు వస్తాయి. నిర్మాణ సంబంధమైన పనులు పూర్తి చేస్తారు. గృహయోగం ఉంది. ఇతరుల నుండి మీరు ఆశించిన ఆర్థిక సహాయం 3 వంతులు అందుతుంది. సాధించిన దానికన్నా సాధించవలసింది ఎంతో ఉందని భావిస్తారు. సాధించిన కీర్తి ప్రతిష్టలను కాపాడుకోవడానికి మరింత శ్రమించాల్సి వస్తుంది. ఎక్కడ విశ్రాంతికి తావు లేకుండా శ్రమిస్తారు. నమ్మకస్తులైన, నిపుణులైన సహచర వర్గం మీ ఆశయాలు సాధించడానికి మీకు సహకరిస్తారు. ఎక్కడ విశ్రాంతికి తావు లేకుండా శ్రమిస్తారు. నమ్మకస్తులైన, నిపుణులైన సహచర వర్గం మీ ఆశయాలు సాధించడానికి మీకు సహకరిస్తారు. సంతాన, విద్యా విషయాలు, వ్యక్తిగత విషయాలు అన్నీ సాధ్యమైనంత వరకు మీ దగ్గరే ఉండి చూసుకుంటారు.
కాలమే అన్ని ప్రశ్నలకు సమస్యలకు సమాధానం చెప్పగల శక్తివంతమైనది. ఆ కాలం భగవంతుని సంకల్పం ప్రకారం నమ్మకం కలిగి ఉంటారు. మానసిక దైవారాధన పెరుగుతుంది. విద్యా విషయంలో అఖండ ఖ్యాతి, విజయప్రాప్తి, భాగస్వామ్య వ్యాపారాలు మీ కృషి వల్ల లాభాల బాటన నడుస్తాయి. స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. గృహ నిర్మాణ సంబంధమైన వ్యాపారాలు కొంత నత్తనడకన నడిచిన లాభాలకు ఇబ్బంది ఉండదు. చిరకాల ప్రత్యర్థులపై మీరు స్పందించిన లేఖాస్త్రం బ్రహ్మాస్త్రం అవుతుంది. మీ సంతానం లేక ఆత్మీయ బంధువర్గంలో ఒకరు ప్రతిష్టార్థకమైన ఉద్యోగం సంపాదిస్తారు. న్యాయబద్ధంగా మీకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలను కోర్టు ద్వారా సంపాదించుకోగలుగుతారు. మీ కీర్తి, పేరు ప్రఖ్యాతలు ఇతరుల సొమ్ము చేసుకునే ప్రయత్నాలను గట్టిగా అడ్డుకుంటారు. చాలా కాలంగా చేయలేని ఈ పనిని పూర్తి చేస్తారు. పెద్దవాళ్ళ ఆరోగ్యం మీ మనోవేదనకు కారణమవుతుంది. అయితే చెప్పుకోదగిన అపశృతులు ఉండకపోవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంసార జీవితం బాగానే ఉంటుంది. దీర్ఘ రోగాలకు సంబంధించి విషయాల్లో ఉపశమనం లభిస్తుంది. హోమియోపతి వైద్యం వలన సానుకూల ఫలితాలుంటాయి. వస్తువులు ఇతరులకు ఇవ్వటం, తీసుకోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. మొత్తంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి వారు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.